నాన్ వెజ్ తింటారా? ఎందుకు తింటాం. అదే ఎక్కువ బెండకాయ దొండకాయ కనబడింది, చికెన్ వాటిలే కనబడలేదు. అంటే తను తిందు, పాప తిందు. దానికి ఇప్పుడు ఒకసారి 3 ఉంటే ఏదైనా ఉంటే తింటుంది, మాక్సిమం తిందు. అన్న ఈ సిరీస్ ఓకే చేయడానికి రీజన్ ఏమైనా ఉందా, బలమైన కారణం? చెప్తున్నాగా కథ ఫస్ట్ కథ నచ్చి దాంట్లోకి ఓకే. నాకు కూడా ఒక డెఫినెట్గా మళ్ళీ అంటే మధ్యలో నీ లావ్ అయిపోయింది చెప్తాను. ఒక 4 నెలలు మా నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చి, తిండి తినకపోతే ఎట్లారా, రుచులు తెలియకపోతే ఎలా తినాలి రుచులు అంటే, సర్లే జీవితంలో కష్టపడ్డాం, దెబ్బలు తిన్నాం, చాలా చేసాం, ఇంకా తిన్నాం అని చెప్పేసి నాకు ఇష్టమైనవన్నీ, పప్పుల దగ్గర నుంచి, కూరల దగ్గర నుంచి, నాన్ వెజ్ క్రీమాల దగ్గర నుంచి, రసాల దగ్గర నుంచి, చారుల దగ్గర నుంచి, నా ఇష్టం ఏవైతే ఉన్నాయో అన్నీ చేయించుకునేవాడిని. 1, 2, 3 వాయిలు పీకేవాడిని. ఆ తర్వాత అది అంతా ఫుల్గా తినేవాడిని. మంచి ఫుడ్డీ అన్న? నేను బాగా ఫుడ్డీ. అంటే అది కూడా తర్వాత అంటే మా నాన్న పోయిన దగ్గర నుంచి బాగా పెరిగింది. ఎందుకంటే ఆయన విపరీతమైన ఇష్టం. ఆయన పోకముందు కూడా 4 రోజుల ముందు కూడా నాకు కీమా కావాలి, బాగా బాగా వేయించి ఉండాలి, సరే. నాకు మిరియాల రసం కావాలి, ఓకే. నాకు ఐస్ క్రీమ్ కావాలి, అది ఇవ్వనని నేను, నాకు కావాలి, నాకు కావాల్సింది నువ్వు ఇవ్వనంటావేంటని. నాన్న తినకూడదు, షుగర్ ఉంది నీకు, ఏం పర్లేదు, నాకు కొంచెమే తింటాను, సరే అని వీళ్ళకి పని వాళ్ళకి చెప్పి కొంచెం ఇవ్వండి అని చెప్పి ఆయన ఫుడ్డీ. ఆయన పోయిన తర్వాత ఏమనిపించిందంటే అప్పుడు చెప్పేవాడు, ఒరే అంతా కష్టపడి చేసేది చివరాఖరికి వచ్చి రుచికరమైన ఫుడ్ తినడానికి, అది ఎంజాయ్ చేయడానికి నీ లైఫ్ నువ్వు పరిగెడుతున్నావు. ఆల్రెడీ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నువ్వు పరిగెడతావు, రాత్రి వరకు నీ ప్రొఫెషన్లో. పొద్దున వెళ్తే రాత్రి అవుతుందో మరుసటి రోజు అవుతుందో తెలియదు, పరిగెడుతున్నావు, కష్టపడుతున్నావు, వెరీ గుడ్, చెయ్యి, కష్టపడాలి. మనిషి అన్న ప్రతి వాడు కష్టపడాల్సిందే, ఎవడి ప్రొఫెషన్లో వాడు కష్టపడాల్సిందే. ఈ రోజు కష్టపడ్డాం కదా అని చెప్పేసి రేపు కష్టపడకుండా ఉండలేము. పొద్దున మళ్ళీ తెల్లారిందా మళ్ళీ కష్టపడమే, వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళి నీ పని నువ్వు చూసుకోవాలి. అయితే ఈ మధ్యలో మాత్రం నువ్వు తింటావు చూడు, అది కొంచెం ఎంజాయ్ చేసి తినడం నేర్చుకోరా, అవి మన రుచులురా. దాన్ని మనం ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకురా, చిన్నవేరా మనం ఎంజాయ్ చేసేది, ఫుడ్ ఇలాంటివే, పెద్దవి కాదు. సో ముందు ఆ చిన్న ఎంజాయ్మెంట్స్ తెలుసుకో. ఫుడ్ చాలా ఇది షడ్రుచులు, నువ్వు ఎంజాయ్మెంట్ అది రుచులు తెలిస్తే కదా నువ్వు యాక్టింగ్ కూడా బాగా చేయగలుగుతావు, నవరసాలను కూడా బాగా పలికించగలుగుతావు. అంటే అవును కరెక్టే కదా, ఇంతకాలం పరిగెత్తాను, కడుపు మార్చుకున్నాను, ఏవో తినాల్సింది కూడా గబగబా మింగి వెళ్ళిపోయాను, కూర్చొని నమిలి మింగితే ఆ ఎంజాయ్మెంట్ వేరు కదా అనుకొని ఆయన పోయిన తర్వాత ఐ స్టార్టెడ్. బిజీ లైఫ్లో ఇంకంతే కదా, ఎప్పుడు తినేసి ఎప్పుడు వెళ్ళిపోదాం, ఇట్లా తీసుకొని 5 నిమిషాల్లో అయిపోయేది నా భోజనం. అది మార్చుకున్న స్టైల్. 20 ఫాస్ట్గా తినేయాలంటుంటారు కదా అన్న తిండి దగ్గర. 22 సార్లు 32 సార్లు నమలాలంటారు ఒక ముద్ద ఎవరైనా కానీ. నాకు వాళ్ళు పెద్దలు చెప్పింది కాళ్ళు తడి ఆరే లోపల ఫస్ట్ అబ్బాయిలు ఫాస్ట్ తినేయాలి. పొరపాటును కూడా కాదు. మనం అంటే యంగ్స్టర్స్ ఉంటే లోపల మంచి జీర్ణశక్తి ఉంటుంది కాబట్టి పర్లేదు, వాళ్ళు తిన్నా ఓకే, ఫాస్ట్గా తిన్నా ఓకే. బట్ యూజువల్గా ఏం చెప్తారంటే నెమ్మదిగా నమిలి తినాలి. నమిలి మింగితే లోపలికి వెళ్ళిన తర్వాత జీర్ణశక్తి బాగా ఉండి బాగా డైజెస్ట్ అయ్యి ఒంటికి పట్టాల్సింది పడుతుంది, అవసరం లేని ఎక్స్క్రీట్ అయిపోతుంది. సో ఎనీ టైం యూ షుడ్ హ్యావ్ యువర్ టైం. ఎందుకు గంట సేపు బ్రేక్ ఇస్తారు? గంట బ్రేక్ అనేది దేనికి? 10 నిమిషాలు అనొచ్చుగా, గంట ఎందుకు ఇచ్చారు మరి మధ్యాహ్నం గంట సేపు అని? ఆ గంటలో మీరు అట్లీస్ట్ యూ షుడ్ టేక్ యువర్ 30 minutes టైం ఫర్ ఈటింగ్. అది కూడా ఎలా, ఆ రుచుల్ని ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకు? ఏం తిన్నావురా, ఏం రుచి, అది ఏం రుచి, అది కారమా లేకపోతే పులుపా అనుకుంటూ డౌట్లు వస్తేలా? తిన్నది ఎంజాయ్ చేయాలి, లాలాజలం మీకు నోరు ఊరాలి, మీరు తినేటప్పుడు మీరు అది ఆస్వాదించాలి. సో ఇవన్నీ గుర్తుకొచ్చి నేను నా టైంలో ఫుల్గా ఒక 4 నెలలు ఫుల్గా తిన్నా. నైట్ టైం ఐస్ క్రీమ్లు కానివ్వండి, నా స్వీట్లు, ఎవ్రీడే స్వీట్లు 1/2 kg తినేవాడు. స్వీట్ పిచ్చా అన్న మీకు? స్వీట్ అంటే స్వీట్ క్రేవింగ్స్ ఉండేది, బట్ ఆ టైంలో మాత్రం 1/2 kg తినేవాడు నైట్ మాత్రం. నైట్ 1/2 kg. అలాగే ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఏం చేసేవాడిని అంటే 750 ml అంటే దాదాపుగా పావు లీటర్, అంటే కేజీకి 1/2 kg తక్కువ అలా తినేవాడిని. దాంతో ఏమైపోయానంటే 4 నెలలు 5 నెలలు స్పాన్లోనే బాగా లావ్ అయిపోయాను, నాకు తెలియకుండా లావ్ అయిపోయాను. షుగర్స్ కదన్న ఫుల్.
ఇప్పుడు సన్నగా అవుతున్నాం మళ్ళీ కష్టం. కష్టపడి కడుపు మార్చుకొని, కానీ అలా అని చెప్పేసి రుచుల్ని మిస్ అవ్వట్లేదు. ఆ రుచుల్ని ఎంజాయ్ చేస్తూనే కొంచెం ఎంజాయ్ చేస్తూనే అలా కోట శ్రీనివాసరావు గారి లాగా కోడి ఎక్కడ పెట్టుకొని అట్లా కొంచెం దాన్ని ఆ రుచిని మళ్ళీ ఆస్వాదిస్తూ తింటున్నా. అన్న రాజీవ్ కనకాల గారికి తెలియని మేకర్ లేరు. అలాంటిది ఎందుకు ఫుల్ లెంత్ రోల్స్ అనేది ఉండవు అనేది ఈ మధ్య కాలంలో అనేది ఒక క్వశ్చన్ ఉందన్న ఆడియన్స్కి ఎప్పుడు. అంటే నేను ఎప్పుడు వెళ్ళి నాకు క్యారెక్టర్ కావాలి, మీకు అది లేదు, అది కూడా నేను విన్నాను. అది ఒక విధంగా తప్పు నాది, ఎందుకంటే నాకు 100% తప్పే. సి యూ హ్యావ్ టు బీ, మీరు ఎంచుకున్న ఫీల్డ్ ఏంటి? యాక్టింగ్, గ్లామరస్ ఫీల్డ్, వేర్ ర్యాట్ రేస్లో మీరు ఉంటే తప్ప మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు పిఆర్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటూ నాకు వేషం ఇవ్వండి అని అడిగితే తప్ప రాని ఫీల్డ్. సరే లక్కీగా రాజీవ్ కనకాల లాంటి వాడికి వచ్చేసింది, అడగకుండానే వేషాలు వచ్చాయి. సరే నేను కూడా ఎవరిని అడగకుండా వస్తూనే ఉన్నాయి, గడిపేశాను. ఇప్పటిదాకా అడగలేదు. అయితే నేను ఇప్పుడు డిసైడ్ చేసుకున్నాను, ఆఫ్టర్ మై 50th దగ్గర నుంచి డిసైడ్ చేసుకున్నాను, వై నాట్ ఐ ఆస్క్. నాకు అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు, ఎప్పుడు మేము సరైనోడు చేసేటప్పుడు చూసి, నేనేదో కోర్ట్ సీన్లో చేస్తున్నాను, పిలిచాడు దూరం నుంచి, ఫ్రెండ్స్ అని చెప్పండి. నాకు తెర మీద 10 మంది ఆర్టిస్టులు ఉన్నా, 10 మంది ఉన్నా కానీ మీరు పర్ఫామ్ చేస్తుంటే మిమ్మల్నే చూడాలనిపిస్తుంది సార్, అలాంటి ఆర్టిస్ట్ సార్ మీరు ఎందుకు, సేమ్ క్వశ్చన్, మీరు ఎందుకు ఎక్కువగా కనపట్లేదు, చేయట్లేదు అంటే, నాకు ఎవరిని అడగడం ఇష్టం ఉండదండి, అడగలేదండి. సార్ అడగాలి సార్, అడగకపోతే ఎలాగా? మేము హీరోలు ఏంటి, మా పద్ధతిలో మేము ఒకటి అంటాం, కలిసి చేద్దాం బ్రదర్ అంటాం, మీరు కూడా అలాగే చెప్పండి, కలిసి చేద్దాం, ఏదైనా ఉంటే చూద్దాం అని చెప్పేసి అడగండి, తప్పులేదని. అయితే అది నేను ఆ రోజున ఓకే అనుకున్నాను, బట్ ఎందుకు అడగడం అని చెప్పేసి అనుకున్నాం, వదిలేశాను. బట్ నా తప్పు కాదనిపిస్తోంది, నన్ను డెఫినెట్గా ఐ విల్ అప్రోచ్ పీపుల్, ఏదైనా ఉంటే చేద్దాం అని చెప్పడానికి. ఎందుకంటే నేను కూడా ఫిట్గా ఉండాలి కదా, అందుకని నేను సన్నగా అయ్యాను, ఇంకా సన్నగా అవ్వాలి. ఇంకొక 2 months తర్వాత దెన్ ఐ విల్ అప్రోచ్. అని మీరు ఒకవేళ అడిగితే ఆపర్చునిటీస్ ఎవరైనా అడగాలని అనుకుంటే హీరోస్ని అడుగుతారా, డైరెక్టర్ని అడుగుతారా? హీరోల్ని అడగరా? హీరోల్ని అడగను, ఏదైనా ఉంటే డైరెక్టర్ని అడగాలి, లేకపోతే ప్రొడ్యూసర్ని అడగాలి, అంతే. ఎందుకంటే మీకు హీరోస్తో బాగా పరిచయం కదా, అందరూ పరిచయం, అదే చాలా మంచి పరిచయం. హీరోస్ని అడగదు, ఎందుకంటే ఫ్రెండ్షిప్ వేరు, ప్రొఫెషన్ వేరు. అవును. నేను ఏమైనా నాకున్న దీనికి నేను ఎవరిని అడగాలి, జాబ్ ఇచ్చేవాళ్ళని అడగాలి, అది డైరెక్టర్ లేకపోతే ప్రొడ్యూసర్, ఎందుకు వాళ్ళు కదా, వాళ్ళిద్దరిని అడుగుతారు. నాకు ఒకసారి ఒక యాక్టర్ అన్నారన్న, అదే సేమ్ ఇందాక పాయింటే, రాజీవ్ కనకాల గారికి ఎలా బతకాలో తెలీదు మన ఇండస్ట్రీలో, ఎవరిని వెళ్ళి నోరిచ్చి ఏది అడగరు, అందువల్లే రాజీవ్ కనకాల గారు స్టిల్ ఇప్పుడు అలానే ఉండిపోయారు. నేను అలాగే ఉండిపోవడానికి ఏం లేదు, నేను బాగానే ఉన్నా. అందరూ ఏమనుకుంటున్నా అంటే నేను అలాగే ఉండిపోయాను. బహుశా వాళ్ళు అనుకుంటున్న ఏంటంటే నేమ్ అండ్ ఫేమ్ వైజ్గా, మనీ వైజ్గా ఇంకా ఎక్కువ వచ్చేదేమో అనుకునే దీంట్లో ఉన్నారు. నాకున్న దాంట్లో నేను సాటిస్ఫైడే. నాకు మంచి క్యారెక్టర్లు వచ్చాయి, మంచి పేరు తెచ్చినవి ఉన్నాయి, 20 ఏళ్ల తర్వాత కూడా నన్ను గుర్తుంచుకునే సినిమాలు ఉన్నాయి, పాత సినిమాలు. సార్ మేము చిన్నప్పుడు మీ సినిమా చూసిన సై సార్ మీ విక్రమార్కుడు సార్ మీ స్టూడెంట్ నెంబర్ 1 సార్ అనేవి ఇంకా ఉన్నాయి. 20 ఏళ్ల తర్వాత కూడా గుర్తుంచుకుంటున్నారనే మాటలు కాదు కదా ఈ పర్టికులర్ జనరేషన్. సో ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నారు, గుర్తుంచుకోకుండా కాదు. సో నేను చేసినవి చాలా మటుకు గుర్తుండి, అంటే ఒక 8 ఏళ్ల క్రితం చేసిన జనతా క్యారెక్టర్ గుర్తుంచుకున్నారు, నాన్నకు ప్రేమతోలో నేను చేసిన క్యారెక్టర్ గుర్తుంచుకున్నారు. సో అలాంటివి ఏం లేదు నాకు. ఫైనాన్షియల్గా అంటారా, ఎస్ అటు ఇటుగా ఉంటుంది డెఫినెట్గా. బట్ నేను ఎవ్రీ ఇయర్ నేను చిన్న సినిమానో పెద్ద సినిమానో చేస్తూనే ఉన్నాను, నాకు డబ్బులు వస్తూనే ఉన్నాయి. అయితే మీరు అన్నట్టు కొన్నిసార్లు ఫేము, నేము మెయిన్ స్ట్రీమ్లో కనపడాల్సినంత కనపడలేదు. నేను చాలా చిన్న సినిమాలు చేసుకుంటూ డబ్బులు వచ్చేవి నేను చేసుకుంటూ, అంటే నేను ఎవరిని చేయి జాపి అడగాల్సిన పని లేకుండా నా పని నేను చేసుకుంటూ. ఒకరిని చేయి జాచి అడగడం రాదు
అని అంటున్నా. చేయి చాచి అడగక్కర్లేదు, కనీసం నోరు విప్పి అడగాలి. నేను కనీసం ఆ పని కూడా చేయలేదు. సో ఇప్పుడు డెఫినెట్గా ఐ కెన్ డెఫినెట్లీ ఆస్, లేకపోతే నా మేనేజర్ని పెట్టి మేనేజర్ ద్వారా అన్న అడిగి ఐ ట్రై టు. బట్ అది అడిగే ముందు నేను కూడా ఫిట్గా ఉండాలి కదా, అందుకే ఫిట్గా తయారవడం కోసం ప్రాసెస్లో ఉన్నాను.